హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 కి ఇంకా చాలా టైం ఉన్నా కూడా ఇప్పటి నుంచే ఐపీఎల్ ప్లేయర్లను రిలీజ్ చేసే వ్యవహారాలు స్టార్ట్ అయ్యాయి. రాబోయే ఐపీఎల్ యొక్క మినీ ఆక్షన్ ఈ డిసెంబర్ లోనే జరగనున్నది. ఐపీఎల్ టీమ్స్ అన్ని కూడా వాళ్ళ టీమ్ లో రిటైన్ చేసుకోవాలనుకున్న ప్లేయర్స్ లిస్ట్ ని నవంబర్ 15వ తారీఖు లోపు అందించాలి. టీమ్ లో ప్లేయర్స్ ని ఉంచుకోవడం గానీ వదిలేయడం గానీ ప్రతి టీమ్ కి చాలా కీలకమైనది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ కి ఇది మరెంతో ముఖ్యమైనది. ఎందుకంటే గత సంవత్సరంలో జరిగిన ఐపీఎల్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ ప్లేస్ లో ఉంది. అందుకే ఈ వచ్చే ఐపీఎల్ సీజన్ లో స్ట్రాంగ్ ప్లేయర్స్ ని తీసుకునే అవకాశం ఉంది. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రిలీజ్ చేయగలిగే అవకాశాలు ఉన్న 5 ప్లేయర్ల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా రాహుల్ త్రిపాఠి. సిఎస్కే తనని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి స్క్వాడ్ లోకి తీసుకొచ్చింది. కానీ రాహుల్ త్రిపాఠి కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఆడి 96 స్ట్రైక్ రేట్ తో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. అందుకని సిఎస్కే రాహుల్ త్రిపాఠిని వదిలేసి ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కోసం చూస్తున్నారు. రెండవది దీపక్ హుడా. కేవలం రాహుల్ త్రిపాఠి విధంగానే దీపక్ హుడాని స్క్వాడ్ లోకి తీసుకొని తప్పు చేసింది. దీపక్ హుడా ఏ ఐపీఎల్ టీమ్ లో కూడా ఎక్కువగా రాణించలేదు. గత సీజన్ లో 7 మ్యాచ్లు ఆడిన 75 స్ట్రైక్ రేట్ తో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. మూడవది జేమీ ఓవర్టన్. ఇంగ్లీష్ ఆల్రౌండర్ అయిన జేమీ ఓవర్టన్ ని ఎంతో ఆశతో కొనుగోలు చేశారు. కానీ కేవలం 3 మ్యాచ్ల తర్వాతనే జేమీ ఓవర్టన్ ఎక్కువ పరుగులు ఇవ్వడం గమనించారు. కేవలం 3 మ్యాచ్ల్లోనే 83 పరుగులు ఇచ్చాడు. అందుకనే జేమీ ఓవర్టన్ ని వదిలేసి ఒక మంచి వికెట్స్ తీసి బ్యాటింగ్ చేయగలిగే ఆల్రౌండర్ గురించి చూస్తున్నారు. 4వ ప్లేయర్ విజయ్ శంకర్. సిఎస్కే లో విజయ్ శంకర్ రాహుల్ త్రిపాఠి దీపక్ హుడా కన్నా డీసెంట్ క్రికెట్ ఆడినా కూడా అది మ్యాచ్లు గెలవడానికి సరిపోట్లేదు. విజయ్ శంకర్ 6 మ్యాచ్ల్లో 129 స్ట్రైక్ రేట్ తో కేవలం 118 రన్లు మాత్రమే చేశాడు. ఈ 1,20,00,000 ప్లేయర్ ని వదిలేసి ఒక మంచి హార్డ్ హిట్టర్ కోసం చూస్తోంది సిఎస్కే. 5వది డెవెన్ కాన్వే. 2023 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కప్పు కొట్టినప్పుడు డెవెన్ కాన్వే ఓపెనర్ గా ఎంతో కీలకమైన పాత్ర పోషించాడు. తన ఓపెనింగ్ పార్ట్నర్ అయిన రుతురాజ్ గైక్వాడ్ తో ఎన్నో పరుగులు చేశాడు. కానీ 2005 ఐపీఎల్ సీజన్ లో ఎక్కువగా రాణించలేదు. కాన్వే ఆడిన 6 మ్యాచ్ల్లో 130 స్ట్రైక్ రేట్ తో కేవలం 156 పరుగులు మాత్రమే చేశాడు. అందుకని డెవెన్ కాన్వే ని వదిలేసి తన స్థానంలోకి ఒక స్ట్రాంగ్ ఫారెన్ ఓపెనర్ ని చూస్తుంది సిఎస్కే. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో క్రికెట్ వీడియోస్ కోసం మన తెలుగు క్రికెట్ అనలిస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.